సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ నేను కరెక్ట్గా వీడియో ఎక్కడ నేను ఎడిట్ చేయను, పాస్ చేయను, అలానే డైరెక్ట్గా ఇలానే పెట్టేస్తాను. 15 minutesలో ఆనియన్ బొండ అండ్ మిర్చి బజ్జీ అండ్ లెమన్ రైస్ ఎలా చేస్తానో మీకు ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను అనమాట. చాలామంది అడిగారు కదా కుకింగ్ వీడియోస్ కూడా చేయమనేసి, సో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తాను. లెట్స్ గో. సో దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం హెల్త్ అప్సెట్ ఉండే ఫ్రెండ్స్, అందుకే చేయలేదు పని ఇప్పుడు చేస్తాను. సో ఇప్పుడైతే ఆనియన్ బొండకి నేను ఆయిల్ అయితే పెట్టేస్తాను. ఆయిల్ చాలా వేడిగా కూడా ఉంది, ఇప్పుడు కలిపేస్తాను అనమాట దాన్ని. సో నేను ఇందాకే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. సో నేనైతే వీడియోని ఎక్కడ పాస్ చేయను, ఎడిట్ చేయను అనమాట, డైరెక్ట్ ఇలానే పెట్టేస్తాను. ఇది వచ్చేసి పెద్ద ఆనియన్ అయితే ఒక హాఫ్ వేసుకున్నాను. చిన్న ఆనియన్ అయితే ఫుల్ వేసేస్తాను. సో కొంచెం కొత్తిమీర, అదేనండి మా బంధువులు లేకపోతే మాకు పొద్దుపోదు. సో హాఫ్ కొత్తిమీర, కొంచెం అంటే కొంచెం ఇట్లా 4 కరివేపాకు. సో వేసాం కదా. ఇప్పుడు ఇందులోకి మైదా ఉంది కదా, మైదా కొంచెం వేయాలి, ఎక్కువ అంటే ఎక్కువ ఏం లేదు. సో చూసారా, ఈ మూత ఉంది కదా, దీంతో కొంచెం వేస్తున్నా మైదా. రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు, లవణము ఏదో అంటారు కదా, కొద్దిగా అంటే కొద్దిగా సోడా. చూసారా కనిపిస్తుంది కదా, లిటిల్ బిట్ సోడా. కొంచెం కారం, సో వాటితో పాటు ఇదేంటో తెలుసా, వామ్. కొంచెం అంటే చెప్పాను కదా, కొంచెం మనం చిటికెట్ ఎంత వస్తుందో అంత అనమాట వామ్ వేసుకోవాలి. బాగా స్టార్ట్ ఉన్నా వీడియో రికార్డ్ అవుతుందా. సో ఇప్పుడు మైదా అంటే నా శనగపిండి వేస్తాను ఫ్రెండ్స్. సో నాకు ఇది అలవాటు అయిపోయింది అనమాట. ఇంత వేస్తే ఎంత అవుతుందనే నాకు ఒక ఐడియా ఉంది. సో నో నీడ్ అనమాట. అంటే ఇది కొలత నాకు చెప్పడం తెలియదు, బట్ తక్కువ అయితే నేను మళ్ళీ వేస్తాను. సో ఫస్ట్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకునేసి, కనిపిస్తుందా, వాటర్ ఎక్కువ వేసుకొని ఈ విధంగా పిసకాలన్నమాట. అంటే ఈ ఎర్రగడ్డ అన్నది ఇట్లా గట్టిగా మనము నలపడం వల్ల ఉప్పు కారం అన్ని దానికి పడుతుంది అనమాట. చూసారా. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకొంచెం నేను శనగపిండి వేస్తున్నాను. శనగపిండి నేనైతే మిషన్ పట్టిస్తానండి, కొన్నాను. మిషన్ పట్టిస్తా ఒక 10 kgs అలా ఒకసారి చేస్తే నాకు ఒక 4 రోజులు వస్తుంది. మళ్ళీ 10 kgs ఆడిస్తా అట్లా. సో నాకు అన్నీ అలవాటు అయినాయి కాబట్టి ఉప్పు అవేమి టేస్ట్ చూడను, సరిపోతుంది కదా. సో మనకి బోండా పిండి రెడీ. కొంచెం ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట. కరెక్ట్గా 4 అంటే 4 బొండాలు వస్తే ఎక్కువ రాదు. నేను మళ్ళీ వేస్ట్ చేయని చెప్పాను కదా. సో ఇప్పుడు 1 2 3 4. సో కొంచెం ఏమైనా మిగిలితే వేస్తాను, అది మా ఇంట్లో తినేస్తారు. 5. సో బోండాలు వేసేసినాం. ఈ విధంగా రోజు ఒక్క ఆర్డర్ పెడదామని చూస్తున్నా. ఏమంటారు మీరు? అన్ని ఆర్డర్స్ పెట్టాలా లేకపోతే రోజుకి ఒక్కొక్క ఆర్డర్ పెట్టాలా అన్నది మీరు కామెంట్ చేయండి. నేను ఎక్కువ కామెంట్స్ వస్తే నేను దాన్ని రెడీ చేస్తాను. ఒక ఆర్డర్, 2 ఆర్డర్లా, లేకపోతే రోజు 2-3 వీడియోలు పెడదామా ఒప్పుకుంటే. సో అన్నది ఇప్పుడు నేను లెమన్ రైస్కి రెడీ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇవి సిమ్లో పెట్టేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలా, దాని తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. సిమ్లో పెడితే బజ్జీ బోండా లోపల వరకు ఉంటుంది, లేదంటే పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు లెమన్ రైస్కి చూడండి. సో ఇది ఏంటంటే నేను ఫోను ఆర్డర్ ఎలా ఉంటుంది, ఆర్డర్ ఇలా పెట్టేసుకుంటాను అనమాట. కనిపిస్తుందా? సో మనకి ఆర్డర్ అనమాట. ఇక్కడ వచ్చేసాడు, కాల్ చేస్తున్నాడు. హలో భయ్యా, 5 minutes. సో యాక్చువల్లీ 10 minutes టైం ఉంది, బట్ వాళ్ళు కాల్ చేస్తారు, వచ్చినారు కదా.
సో మనకి పెనం వేడిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 చెంచాల వరకు ఆయిల్. నేను మళ్ళీ కూడా ఈ రెసిపీ మీకు సపరేట్గా అప్లోడ్ చేస్తాను షార్ట్లోగా. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూసేసేయండి. అంటే ఇంకా బజ్జీ బోండా ఉడుకుతూ ఉంటుంది దాంట్లో, అది మేము దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు లెమన్ రైస్ అనమాట. కొద్దిగా అంటే కొద్దిగా ఆవాలు చిట్టుపట్లు ఆడుతుంటాయి కదా, ఆవాలు చిట్టుపట్లు ఆడంగానే కరెక్ట్గా లెక్క పడితే 10 వస్తాయి. 10 పల్లీలు, 10-11 వేసుకోండి. ఇవి కూడా ఒక 10-15 అదేంటి శనగపప్పు, ఇవి ఒక 20 వేసుకోండి. వేసుకొనేసి కలిపేసుకోవాలన్నమాట. దాని పాటుకు అది ఉడుకుతూ ఉంటుంది. మనం ఈలోపు మిగతా చేసుకోవాలన్నమాట, మధ్య మధ్యలో కలిపెట్టుకుంటాం. సో మనకి ఈ పల్లీలు అనేది వేగిపోయినాయి కదా. సో వేగిపోయినా ఇప్పుడు నేను ఒక వీడియో అయితే తీసాను, దీంట్లో వేస్తానో మధ్యలో వేస్తానో తెలియదు. ఇది వచ్చేసి పచ్చిమిర్చి, ఉప్పు, అంతే, ఇంకేం లేదు. పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం నీళ్ళు వేసి బ్లెండర్లో బ్లెండ్ చేసిన. ఇది 1 స్పూన్ అనమాట. చూడండి, 1 లెమన్ రైస్కి 1 స్పూన్. కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కారం తక్కువ ఉంటే 1 వేసుకోండి, కారం ఉంటే 1 వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 1 పావు చెంచా పసుపు, అంతే అన్నమాట. దీన్ని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని వేసుకుంటే రెడీ మన లెమన్ రైస్. ఇది కరెక్ట్గా ఒకదానికి వస్తుంది. ఇవి కొంచెం సుమారుగా కలర్ మారిన తర్వాత బోండాలు ఇంకొంచెం కలర్ మారాలి, అప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెడతాను అనమాట. నేను లోపల ఉడకదు కదా. సో మీరు రైస్ క్వాంటిటీ అడిగారు కదా. సో ఇది వచ్చేసి 500 ml అనమాట. ఇది నేను 120 రూపీస్కి సేల్ చేస్తున్నా. సో ఈ 500 ml మీకు కొలత అర్థం కాదనమాట స్టార్టింగ్లో. అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా డబ్బాలకు కొలత పెట్టుకొని తీసుకోండి రైస్, ఓకేనా. ఇది 500 ml అనమాట. నేను ఇప్పుడు ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని వస్తున్నా. వేడి చేయాలి, పొద్దున చేసింది, ఇది చల్లగా అయిపోయింది. సో చూసారా, మనం బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. సో రైస్ అయితే నేను ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని ఎత్తుకొచ్చిన. సో మీకు కొలత అర్థం కావాలంటే, సో ఇక్కడ 500 ml డబ్బా ఉంటుంది కదా, ఈ డబ్బాకి తీసుకోండి ఫస్ట్. మీకు కొన్ని రోజులు తీసుకుంటే అలవాటు అవుతుంది అనమాట, అర్థమవుతుంది ఓకే ఇంత రైస్కి బాక్స్ అనేసి. నేను ఇది వచ్చేసి 120 రూపీస్ సేల్ చేస్తున్నా. 500 ml లెమన్ రైస్ అవన్నీ నేను దీంట్లోకి ఇస్తాను. మీకు కొలత అర్థం కాలేదనుకోండి, ఈ బాక్స్లో రైస్ తీసుకొని తర్వాత కలుపుకోండి. సో బోండాలు అయితే కాలిపోయినాయి, ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి. దీనికైతే మంట వేడిగా ఉంటుంది కదా, సిమ్లో పెట్టేసుకుంటే మనకు బజ్జీలు అన్నీ లోపల వరకు అవుతాయి. కొంచెం పిండి మందంగా ఉంటే బజ్జీలు బాగా ఉప్పుతాయి అన్నమాట. మిరపకాయ బజ్జీలు. సో ఇది సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే లోపల బజ్జీ కూడా బాగా కాగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా కానీ బజ్జీలు కానీ బోండాలు కానీ మీరు చూడండి కడుగుతూనే ఉన్నా. సగం నీళ్ళు కడగడం వల్లనే వేస్ట్ అయిపోతున్నాయి. బోండాలు బజ్జీలు ఫస్ట్ మంట హైలో ఉండాలి. హైలో పెట్టి వేడి అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి వేసిన తర్వాత. అప్పుడే మీకు లోపల వరకు కాగుతుంది అనమాట. సో దానికి ఇప్పుడు బోండా 1 2 3 4 చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి మీ ప్యాకింగ్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. సో నేను ఈ కవర్లో ఇలా పెట్టేసి ఇలా హీట్ చేస్తాను. జాగ్రత్త చేయి కాల్చుకోకుండా పెట్టుకోండి. మనకి ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట దీనికి. సో ఇప్పుడు దీనికి నేను మళ్ళీ కూడా మీకు లెమన్ రైస్ వీడియో పెడతాను క్లియర్గా. ప్రస్తుతానికి అయితే హాఫ్ లెమన్ అనమాట. ఫస్ట్ లెమన్ రైస్లో టెక్నిక్ ఏంటంటే, ఇట్లా రైస్ ఉంటుంది కదా, వైట్ రైస్లో ఫస్ట్ నిమ్మకాయ ఉప్పు వేసేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు,
ఫస్ట్ నిమ్మకాయ ఉప్పు వేసుకొని రైస్ కలిపేసుకోండి. ఇలా మనం బజ్జీలు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కూడా చూసుకుంటూ ఉండాలి, అవి చూసుకుంటూ ఉండాలి. మల్టీపర్పస్ అన్నమాట. సో ఈ పేస్ట్ చూసారా కరెక్ట్గా దీంట్లో సరిపోతుంది. చూసారా లెమన్ రైస్ ఒక నిమిషంలో అయిపోతుందండి. చాలా సింపుల్ అవుతుంది లెమన్ రైస్. అంటే అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, నేను మ్యాక్సిమం ఈ వీడియోలో అప్లోడ్ ట్రై చేస్తాను దాంట్లోకి లోపలికి వెళ్ళడానికి, అంటే ఈ వీడియోలో దూర్చడానికిదండి. అంతే మన ఎమ్మి పుల్లగా ఉండే లెమన్ రైస్ రెడీ. సో కొంచెం టేస్ట్ అయితే చూసేద్దాం. కొంచెం ఉప్పు తక్కువైంది. సరిపోయింది మనకి. సో ఇప్పుడు నేను ఆర్డర్ అయితే రెడీ కొట్టేస్తున్నా, మనకి అయిపోయింది కాబట్టి. నేను వీడియో కోసం ఈ స్టవ్ దగ్గర పెట్టుకొని చేస్తున్నా. మామూలుగా అయితే పెట్టాను. మనకి మెత్తగా బజ్జీ కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసుకుంటూ ఉండాలండి, లేదంటే అని మసిపోతారు అన్నట్టు బొగ్గిపోతాయి. ఆగమ్మ మెరుపుతిలో అదే 1 minute లైటర్ వచ్చేసిన. అయ్యా చైతు లెమన్ రైస్, ఆనియన్ బోండా. సో మిర్చి వచ్చి మనం ఇప్పుడు వేస్తున్నాం అన్నమాట. సో ఇది వీటిలో ఉన్నప్పుడు పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం తక్కువ అవ్వదు. సో అంతే, మన ఆర్డర్ రెడీ. బాయ్. సో అది అనమాట మన ఇవాళ వీడియోస్. ఇప్పుడు ఈ గిన్నెలు అనేవి కడిగేసేస్తాయి, ఇప్పుడే కడిగేసుకునేస్తాను. సో మనకి తర్వాత బర్డెన్ ఉండదు అనమాట. ఇది ఇప్పుడే కడిగేసుకొని పడేసుకుంటా. సో డన్. అంటే మనకు ఇంకా 2-3 ఆర్డర్లు ఉన్నప్పుడు మనకి లేట్గా పడుతుంది, ఏమి లేనప్పుడు ఒక్కొక్క ఆర్డరే కాబట్టి ఇప్పుడే చేసేసుకుంటాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఫాలో. అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాపీ మనీ ఛానల్కి వ్యూస్ బాగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.